హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఈ పేరు అయితే ఎవరైనా విన్నారా? మరి ఐఐటి గురించి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, త్రిబుల్ ఐటీ గురించి, ఎన్ఐటి గురించి మనం వినే ఉంటాం. మరి దీన్ని కూడా మన సబ్స్క్రైబర్స్, మన యొక్క వీడియోస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకైతే బెనిఫిట్ పొందే విధంగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ విషయం గురించి మీకు చెప్పాలనుకున్నాను. ఇది ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తేజ్పూర్, మెయిన్ ప్రధానంగా కోల్కత్తాలో కూడా దీని బ్రాంచ్ ఉండటం జరిగింది. ఇది ప్లేస్మెంట్ టు ఐఎస్ఐ కోల్కత్తా. ఇది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల కాలంలో మరి డేటా సైన్స్, చాలామందికి డేటా సైన్స్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూటానికి మంచి పేరు రావటం జరిగింది. మీకు ఐఐటిలో సీటు రాలేదా? మరి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్ కూడా, అడ్మిషన్ ఎగ్జామ్స్ కూడా జరగను. దాన్ని కూడా ఒకసారి మరి రాయండి. ఇది రాస్తున్నందు వలన మనకు వచ్చే నష్టం ఏమి లేదు కాబట్టి ఇది కూడా రాయండి. ఎవరికైతే ఐఐటీలో డ్రీమ్ ఉందో, ఐఐటి డ్రీమ్ ఉంది నాకు, కానీ నాకు జేఈ అడ్వాన్స్లో సీటు రాలేదు, అలాంటప్పుడు దీనిలో కూడా వై కాంట్ ట్రై ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనే విధంగా మనం చెప్తున్నాం. ఈ వీడియోలో ప్రధానంగా వీడియో చేయడానికి ఎలిజిబిలిటీ ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రధానంగా కోల్కత్తాలో ఉంది. మెయిన్ నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు కోల్కత్తాలో ఉండేదని మనకు తెలుసు, సమాచారం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ సింబల్ ఇది, ఇండియన్ స్టాటిస్టికల్ యూనివర్సిటీ అంటారు దీన్ని. మనకి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత దీనికి ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ప్లేస్మెంట్ బ్రోచర్ ఇది, దీనికి ప్లేస్మెంట్స్ కూడా బాగుంది. అబౌట్ ఐఎస్ఐ కోల్కత్తా, ఇది కలకత్తాలో ఉండటం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1931. ఇండియన్ స్టాటిస్టికల్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మోస్ట్ ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్ అండ్ అలైన్ డిస్ప్లేస్ సచ్ యాజ్ మ్యాథమెటిక్స్, సిఎస్, ఎకనామిక్స్, ఈ విధంగా ఫోకస్ చేసినారు వీళ్ళు. మరి అదేవిధంగా ఇట్స్ ఫౌండెడ్ బై మహాల్బోస్ ఇన్ కోల్కత్తా, 1931 ఫౌండ్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఎస్ఐ లొకేటెడ్ ఇన్ కోల్కత్తా. Additionally, there is 4 centers located in Delhi, Bangalore, Chennai and తేజ్పూర్, హైదరాబాద్లో కూడా ఉండటం జరిగింది. ఇది హెడ్ క్వార్టర్ అయితే మెయిన్ కోల్కత్తా, 1, 2, 3, 4, 5 అంటే హైదరాబాద్లో కూడా ఉంది మనం చూసినాం. ది ఇన్స్టిట్యూట్ హ్యాస్ మోర్ దెన్ 250 ఫ్యాకల్టీ మెంబర్స్. దీని ఫ్యాకల్టీ కూడా బాగుంది, దీనిలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది. ది స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ చూసినట్టయితే క్యాంపస్ కూడా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది. ఐఐటి జస్ట్ నథింగ్ బట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో క్యాంపస్లో ఐ స్టడీడ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డ్యూరింగ్ 2000 to 2001, 25 years బ్యాక్, ఆల్మోస్ట్ అది 22-23 years బ్యాక్. సేమ్ అలాగే క్యాంపస్ ఉండటం జరిగింది. దీనిలో ప్రధానంగా కోర్సెస్ విషయానికి వస్తే అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉండి, అదర్ క్యాంపస్, బ్యాచ్ వైజ్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ డేటా ఇచ్చిన. మెయిన్ మనకి ఏంటంటే అకాడమిక్ ప్రోగ్రామ్స్, ది ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అట్ కోల్కత్తా క్యాంపస్. బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆనర్స్ ఒకటి, బ్యాచులర్ ఆఫ్ స్టాట్ ఆనర్స్, మాస్టర్స్ కోర్సెస్. ఈ కోర్సెస్ అయితే ఉండడం జరిగింది. బ్యాచులర్ ఆఫ్ మనకి మీరు +2 స్టూడెంట్స్ కాబట్టి, 10+2 స్టూడెంట్స్ కాబట్టి బ్యాచులర్ ఈ కోర్సులోనే మాత్రమే చేరాలి. దీనికి అదర్ క్యాంపసెస్ కూడా ఉండటం జరిగింది. మెయిన్ క్యాంపస్ అయితే కోల్కత్తాలో ఉంది మెయిన్ క్యాంపస్. అదర్ క్యాంపస్ బెంగళూరులో ఉంది, బెంగళూరు, ఐఎస్ఐ ఢిల్లీ, తేజ్పూర్, చెన్నై. ద డిపార్ట్మెంట్స్ వైజ్ బ్యాచ్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎంటెక్ కూడా ఉంది ఇక్కడ. బ్యాచెస్ అవైలబుల్, ఫైనల్ ప్లేస్మెంట్స్ కూడా బాగా రావడం అయితే జరిగింది. దీన్ని మాత్రం వదులుకోవద్దు. బ్యాచెస్ ఆఫ్ 2 months సమ్మర్షిప్, ఇది కూడా ఎంటెక్, సిఎస్సి. దీనికి వచ్చే కంపెనీలు ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టీసీఎస్, ఈ విధంగా మరి కంపెనీస్ కూడా, జేపీ మోర్గాన్, గోల్డ్స్మాన్, మోర్గాన్ క్యాపిటల్, ఈ కంపెనీస్ కూడా మరి రావటం జరుగుతుంది. ఐఎస్ఐలో చేతి మీకు మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ పాస్ట్ రిక్రూటర్ చూసినట్టయితే జేపీ మోర్గాన్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, డెలాయిట్, కేపీఎంజీ, శాంసంగ్, యూబీఎస్సి, ఇలాంటి డీషా కంపెనీ, గోల్డ్ స్మిత్, ఈ కంపెనీస్ కూడా రావటం జరిగింది. పేపాల్, మరి టాటా లైఫ్ ఇన్సూరెన్స్, ఫిన్బాక్స్, ఆప్టమ్, నౌకరీ.com, క్యాపిటల్, ఆదిత్య బిర్లా, అంటే ఇలాంటి మరుగున కొంతమంది చెప్తేనే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ గురించి తెలిసిద్ది. అందుకని నేను కూడా మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మార్నింగ్ వీడియో చేసినట్టు నేను అందరికీ ప్రతి ఒక్కరికి కూడా జేఈ మెయిన్లో సీట్ రాదు. మనము మల్టిపుల్
వేసి చూసుకోవాలి, దారులు ఎత్తుక్కోవాలి. నాకు ఒక్కటే దారి, నేను దీనిలోనే వెళ్తానంటే కుదరదు. మనకి ఎంసెట్, తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్ అందరికీ సీట్స్ రావు. ఎందుకంటే ముగ్గురులో ఒకళ్ళకే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఐఐటీలో చూసినట్టయితే ముగ్గురులో ఒకరికి, మరి ఎన్ఐటీ వీటిలో 4 స్టూడెంట్లు ఒకరికే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధమైన దారులు మనం ఎత్తుక్కోవాలి. ఇది ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ కోల్కతా క్యాంపస్. దీని క్యాంపస్లోకి వస్తే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ 1931లో మనం అన్ని చూసేసాం. కోల్కతాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ విధమైన ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉండటం జరిగింది. మరి ఇది మెయిన్ క్యాంపస్. దీనిలో ప్రధానమైన కోర్సులు ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 3 years కోర్సు ఉంది. బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆనర్స్ 2015లో పెట్టారు. ఇది బెంగళూరులో, ఇది కోల్కతాలో ఉండటం జరిగింది. ఒక కోర్సు బెంగళూరులో ఉండటం జరిగింది. బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 2021 3 years. ఈ కోర్సుకి అయితే మంచి డిమాండ్ ఉంది. బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ ఆనర్స్ ఇది 4 years కోర్సు. ఈ కోర్సు కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు 3 చోట్ల ఉండటం అయితే జరిగింది. దీనికి మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఎంటెక్ కోర్సులు కూడా ఉంది, ఎంఎస్ డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉండటం అయితే జరిగింది. ఇది అకాడమిక్ కోర్సు. ఈ కోర్సుకు సంబంధించిన బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ 4 years కోర్స్. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు బీటెక్ డిగ్రీ. స్కోప్ 4 year Bachelor the honors program statistical data sciences focus on statistical methodologies with emphasis statistical machine learning and computational data science. ఇది గుడ్. మరి అదే విధంగా ఫర్దర్ డీటెయిల్స్ అండ్ కంటెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇది కోర్స్ స్ట్రక్చర్ ఉంది. ఎలిజిబిలిటీ వచ్చి మన +2 10+2 ఇంటర్మీడియట్ ఎవరైతే విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో జాయిన్ అవుతారు. ఇది ఇక్కడ 2024 విత్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ విత్ 75% అయితే ఇక్కడ మరి వీళ్ళకు పాస్ అయి ఉండాలి. 75% అగ్రిగేట్ అయితే ఉండాలి. అన్నిటిలో కూడా దీని ఫీజెస్ వచ్చేసి ఇది కోర్స్ ఫీజు ఆఫ్ 1 lakh పర్ సెమిస్టర్ వచ్చి 1 lakh rupees అవుతుంది. మరి కోర్స్ ఫీజు ప్లస్ ఎడిషనల్ ఫీజు, డిపాజిట్స్ డీమ్డ్ నెససరీ, మరి ది సీట్ యాక్సెప్టెన్స్ డిపాజిట్ అది ఉంది. ఫుల్ ఫీజ్ వీవర్ టు బి గివెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీజు, నో ఫీజ్ ఫర్ ఎస్టీ ఎస్టీ స్టూడెంట్, అదర్ ఫీజ్ డిడక్షన్ ఇఫ్ ఎనీ వుడ్ బి ఆన్ మెరిట్ కమ్ బేసిస్. ద ప్రోగ్రామ్ విల్ ఆఫర్డ్ కంకరెంట్లీ ఇన్ ద 3 centers ఆఫ్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో, ఢిల్లీలో, బెంగళూరులో మరి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తారు. ఈ బిఎస్ డేటా సైన్స్ కోర్సెస్. ద స్టూడెంట్ విల్ ఫిజికల్లీ ప్రజెంట్ ఇన్ ఈచ్ సెంటర్లో ప్రజెంట్ చేయాలి. మరి ఎగ్జిట్ ఆప్షన్, దేర్ ఈజ్ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉండటం జరుగుతుంది. నో హాస్టల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ ఇన్ ఎనీ లొకేషన్. ఇక్కడ డ్రాబ్యాక్ అంటే హాస్టల్ అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. నో హాస్టల్ అకామిడేషన్, అది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ మరి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. నో హాస్టల్ ది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి అడ్మిషన్ టు బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ 2020 జేఈ మెయిన్ 2024 మెథడ్ ఆఫ్ సెలక్షన్. క్విట్ సియుయుటి అని 2024 మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ as ఇంగ్లీష్లో మరి మెథడ్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇది ఉంది. మరి ఆయా ఇండియన్ స్టాటిస్టికల్ అడ్మిషన్ టెస్ట్ అని ఒకటి పెడుతున్నారు. దానివల్ల కూడా మరి స్టూడెంట్స్ అయితే జారవచ్చు. ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా వీళ్ళు ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ అని. ఈ ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ మే 11 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్ టెస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. అడ్మిషన్ టెస్ట్ ఎప్పుడంటే మే 11, 2025లో కండక్ట్ చేస్తారు. బ్యాచులర్ ఆఫ్ డేటా సైన్స్ ఈ ప్రోగ్రామ్కి అయితే ఇది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి జేఈ ద్వారా కూడా వీళ్ళు తీసుకుంటానని చెప్తున్నారు. జేఈ ద్వారా కూడా దీనికి అడ్మిషన్స్ ఉంటాయని చెప్తున్నారు. జేఈ 2025 అంటే ఏది ఉంటే అది వచ్చేవారు. సపోజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జేఈ 2025 మరి పర్సంటైల్ దానిలో జరగచ్చు, లేకపోతే వీళ్ళు ఒక సపరేటు మరి ఎగ్జామినేషన్ పెడతారంట. మరి అదే వీళ్ళు సపరేట్ ఎగ్జామినేషన్ అయితే ఒకటి పెడుతున్నారు. ఐఎస్ఐ టు అడ్మిషన్ 2025 అని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, బీటీ రోడ్, కోల్కతా. ద అడ్మిషన్ టు బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఇది 4 years కోర్స్ ఉంది. ఇన్ ఆర్డర్ టు ఎలిజిబుల్ ఆల్రెడీ మనం చెప్పేసాం. ఇది మరి 2024లో మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ స్టడీ ఉండాలి విత్ 75% అగ్రిగేట్ ఉండాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పాం కదా, మరి ఇంకోసారి చూద్దాము. జేఈ మెయిన్ 2025 అదైనా ఉండాలి. జేఈ మెయిన్ 2024 ద్వారా కూడా తీసుకుంటారు వీళ్ళు. ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే మీ దగ్గర లాంగ్ జేఈ 2024 ఎవరైతే అప్పీర్ అయ్యారో వాళ్ళ దగ్గర ఏమైనా పర్సెంటేజ్ ఉంటే దానివల్ల కూడా మరి అదేవిధంగా క్విట్ అని సియుఈటి అని ఇది కూడా ఎన్ఐటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ కూడా నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఇది ఎన్ఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు మనకు తెలుసు. దీని ద్వారా కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది మెథడ్ ఆఫ్ సెలక్షన్.
మరి ఎగ్జామినేషన్ అయితే మనకి మే 11 2025 డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ అక్టోబర్ 8నే ఇవ్వటం అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఈ అనౌన్స్మెంట్ అయితే నవంబర్ 5, 2024నే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. మరి క్యాంపస్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది. మరి మనము ప్లేస్మెంట్స్ కూడా మొత్తానికి ఇన్స్టిట్యూట్ అయితే బాగున్నది. ప్యాకేజెస్ ప్రీవియస్ ఇయర్ 89 lakhs ఎల్పిఏ ప్యాకేజెస్, 25 ఎల్పిఏ ప్యాకేజెస్, డిఫరెంట్ ప్యాకేజెస్ రావడం జరిగింది. ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా బ్యాంకింగ్, ఫైనాన్స్, డేటా సైన్స్ వీళ్ళు కూడా మరి ఇక్కడ ఎంటెక్ కోర్సు ఉంది, బీటెక్ కోర్సు యాజ్ వెల్ యాజ్ ఎంటెక్ కోర్సు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ ఈ విధమైన చెన్నై. ఇక్కడ నో హాస్టల్ ఫెసిలిటీ, గుర్తుపెట్టుకోండి, నో హాస్టల్ ఫెసిలిటీ ఉండటం అయితే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి ఐఎస్ఐ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్లో పెట్టండి, నేను అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది.